బలరాం ఇక్కడ గుర్తుపెట్టుకోరా, ఈ ప్రపంచంలో ఏ మనిషినైనా సరే బుట్టలో వేసుకోవాలంటే ఆడికి బుర్ర ఉండాలి. ఏముండాలరా? బుర్ర ఉండాలి. మనకు బుర్ర ఉంది, లేకపోతే ఆ బలరాయ గారిని అలా బుట్టలో పడిస్తాను అంతే. అంటే బలరామయ్య గారిని నువ్వు బుట్టలో వేసావా? నువ్వు వేస్తాను. నేనే వేసాను. నువ్వే? నేనే మొగం చూడు, అంబేసిపేట నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టాను, కచ్చక్కన్నాను, పెట్టుకున్నాను. ఆడు లోపల అడుగు పెట్టాడు రా. అడుగు పెట్టిన తర్వాత మన అలా చూసాడు. అలా చూస్తే మన ఆ మెట్ల మీద అలా వస్తున్నాం అంతే. అలా వస్తుంటే అలా పైకి చూసాడు, పైన టూపీ కనిపిస్తుంది, కిందేమో కాళ్ళు కనిపించింది. మన వేసం చూసాడు, పెట్టుబడి నీ పగట వేషం నాడుగా గుర్రెని పగట వేసి అంటారు. నువ్వు నాడుగా గుర్రెని పడేసి ఉంటే కండిపోతారు నీకు. బలరాం నేనే రా బొట్టలో పడేసాను. ఆ మాట అంటే ఒప్పుకోను గురు. బలరాన్ని బొట్టలేదు నేనే గురు. కాదు గురు, నేను వేస్తాను. కాదు గురు, నేను. సరే ఓకే, పోనీ నేనే వేసాను. కాదు గురు, నేనే గురు. అలాగా నువ్వు గానీ వేసావని, నువ్వు గానీ ప్రూవ్ చేసావంటే నేను మొత్తం తాగేదంతా ఇచ్చేస్తాను గురు. గురు ఇది ఇక్కడ తేలదు కానీ మనం నేరుగా బలరామయ్య గారి ఇంటికి వెళ్ళి అక్కడ తెలుసుకున్నాం. బలరామయ్య ఇది కరెక్ట్ రా. ఏదో నువ్వు తాగున్నా, నేను తాగున్నా, ఇద్దరు తాగిపోతే కూర్చుంటే తేలదు కదా. ఆ జరగలను, అది కరెక్ట్ పద్ధతులు. గురువురా, నేను పిల్లలు పిలుస్తా. రాయ్ బలరాయరు, రాయ్ బలరాయరు. మందు పుచ్చుకున్నావు ఏమనుకోవద్దు. నాకు ఒక సంగతి మీరు తెలిసి చెప్పారు. మీ నాన్న బొట్లో వేసింది ఏనా? ఇదిగో ఈ నా కూడా చెప్పాలి. అసలు మీ ఇద్దరు బుద్ధుందా లేదా చెప్పు. ఇప్పుడు మీ నాన్న బొట్లో వేసింది నేనా? ఇదిగో ఈనాడుగా చెప్పాలి. బలరామయ్య గారు మిమ్మల్ని బుట్టలో వేసింది నేనా ఈడా? మీ ఇద్దరును వెళ్ళండి. ఇది కరెక్ట్ రా, ఇది కరెక్ట్. అసలు మీ మనుషులేనా? కష్టపడి ఇంత చేసిన తర్వాత తాగొచ్చి అంత బట్ట వెళ్ళేస్తారు. పడే అమ్మాయి, ఏం చేస్తున్నావమ్మా అక్కడ?